హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్. అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే మేము పుట్లో పాలు వేయడానికి బాబాయ్ వాళ్ళు, మేము, అమ్మమ్మ వాళ్ళు అందరం కలిపి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎప్పుడు ఏసీ దగ్గరే వేస్తున్నాము, కాకపోతే కొంచెం అక్కడ ఈ వర్షం పడడం వల్ల మొత్తం బురద అయిపోయి ఇదిగా ఉన్నది. సో దాని పక్కనే ఇంకోటి దగ్గర ఉంటే అక్కడ అయితే ఇప్పుడు వేయడానికి అయితే అవుమా అవుమా చెప్పు బాయ్. నన్ను అడిగాడా అది నేను ఇప్పుడే ఊరిలో ఉన్నప్పుడు అందరూ శైలం ఉండదు, తర్వాత ఇంకా రచ్చలేక చూస్తే అలాగే కనపడుతుంది. వెలిగించారు ఇంకా ఎక్కడ వెలిగించా బాబాయ్ నాగరాజు వెళ్ళిపోతాడు మీ గోళకి. అందులో మరి పెద్ద కన్నా అది పూజ పాలు వేసిన తెచ్చుకోమన్నారు కదా పాలు గుడ్లు మీరు తెచ్చుకోరేమో అని మళ్ళీ తెచ్చాం. బొట్టు లేకుండా పూజ చేస్తున్నారా మీరు? రే ఎలాంటి వాళ్ళు లేరా మీరు? నేను పూజ చేయలేదు ఇంకా, వస్తున్నాను. చందు ఫోటో బొట్టు అని పెట్టించుకోరా. ల్యాండ్స్కేప్ అని చెప్పాను సాయి, అంటే అలా చేస్తున్నా బాబు. బాబు సాజీ ఒకసారి చెలికి బాగా ఇలా ఇలా నుంచో గ్రీష్మ నుంచో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ ఫోటో తీసుకుని క్రాకర్స్ అయితే కాల్చారనమాట తమిళనాడులో. ఇదైతే ఇప్పుడు 1000 వాళ్ళలో సగం అనమాట, 500 వాళ్ళ. ఎందుకంటే ఇది దీపావళి రోజు కాల్చాము, వర్షం పడిపోయింది. సో 500 వాళ్ళ కాలి అంటే హాఫ్ కాలింది, హాఫ్ వాళ్ళ మిగతాది ఉండిపోయింది. అది ఎండబెట్టి మళ్ళీ ఈరోజు అయితే మొత్తం కాల్చాం అనమాట. మళ్ళీ తర్వాత అయితే కాల్చలేమని. పూజ పూజ మొత్తం క్రాకర్స్ అన్ని కాల్చిన తర్వాత టిఫిన్ చేస్తాము, అంటే తయారు చేసుకున్నాం. మార్నింగ్ లేచి తయారు చేసుకొని వేరే దిక్కునికి వచ్చాము. వేరే ఇక్కడ వనభోజనంలో చేయడానికి అనమాట. అంటే అది ప్రతి సంవత్సరం చేస్తాము. సో ఈసారి కూడా సో అందరం ముగ్గురు, వదిన కొన్ని చేసింది, పిన్ని కొన్ని, అలా మమ్మీ కొన్ని, అలా ఐటమ్స్ అలా ఎవరాలు చేసుకొని మార్నింగ్ లేచి అలాగైతే మొత్తం పూజ అన్నీ అయిపోయిన తర్వాత వనభోజనాలు చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి జల్దీఫై ఆడడం. ఈ వనభోజనాలు చేసిన తర్వాత ఇక్కడే కొంచెంసేపు ఆడుకున్నాం. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఆడుకున్న ఆటలు 2-3 చెప్పారు. సో అవి ఆడుకొని టైం అలా ఇక్కడ స్పెండ్ చేసి 4-5 వరకు అప్పుడు వెళ్ళాం అనమాట ఈ ప్లేస్లో.
కాదు ఇగో బావ నీకమ్మా దక్కని కొరండి బాగుందిరా ఏమంచే గాలి బాగా వస్తుందా ఫ్యాన్తో ఇదేనే ఏడుగు రేసి 8 రేసి ఉంటారు ఈ అవుట్ పంట అయిపోతాం కదా అవుట్ దొంగ అయిపోయారు అనుకో ఇక్కడ నుంచి ఇలాగ తిప్పి కొట్టడం అనమాట ఇలాగ తిప్పి కొడితే 3 సార్లు 3 చాయిస్లు వస్తుంది ఎంత దూరం వెళ్తే అంత దూరం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అందరికి చాయిస్ వస్తుంది కదా అందరి చాయిస్ వాళ్ళు కానీ పట్టలేకపోయారు అనుకో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో అంత దూరం వెళ్ళడమే అక్కడి నుంచి గొక్క ఆపకుండా కబడ్డీ కలకడే కడే కలకడే కడే కలకడే కడే అనుకుంటూ రావాలి గుంట దగ్గరికి సెంటర్ ఆగిపోతే అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టాడు గోల్ కొడుకెత్తాను ముక్కు 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 గోల్ తీసుకోపోతే ముక్క కొడుతుంది పెట్టు వంకాయ బాబులు ఏమో చేస్తే ఇచ్చిరిచ్చాడు బాబాయ్ ఓకే గైస్ ఈ వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ